కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు ఒకసారి మనం గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి దామాషా ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని పెంచడం జరిగిందో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దాన్ని పోల్చి చూస్తే అందులో అది కనీసం 50% కూడా లేకపోవడం దురదృష్టకరం చెప్పారు. దీన్ని బట్టే వీళ్ళ జాతీయ స్థాయిలో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవసాయ రైతాంగం యొక్క ఆలోచిత విధానం, వ్యవసాయ ఉత్పత్తుల ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనకు తెలిసి వస్తుంది చెప్పండి. ఒకసారి మనం గతానికి ఇప్పటికీ పోల్చి చూస్తే ఇవాళ 2004-05లో జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఆనాడు ఏదైతుందో 570 రూపాయలు ఉన్నటువంటి వరి ధాన్యాన్ని గట్ట మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే మద్దతు ధర 570 రూపాయలు ఉండేది. వీళ్ళ యూపీఏ ప్రభుత్వం దిగిపోయినాడు 13-14, అది దట్ వాజ్ 1360. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 130% ఇంక్రీజ్, మోర్ దెన్ 130% ఇంక్రీజ్. వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో మన 14-15లో అధికారానికి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక ఇలా మొట్టమొదటి ధరల వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణీతం ఏదైతుందో 14-15లో 1360 నుండి వీళ్ళ 22-23 సంబంధించి నిన్న ప్రకటించినటువంటి యొక్క మన ధరలను పరిగణలోకి తీసుకుంటే 1960 రూపాయల నుండి అది 2060కి వచ్చింది. ఇంక్రీజ్ చేసే 100 రూపాయలు పెంపంటే 2060కి వచ్చింది. మనం 1360 నుంచి 2060 గట్ల పోల్చి చూస్తే ది ఇంక్రీజ్ ఈజ్ ఓన్లీ 50%. ఆ దామాషాన్ని మనం పోలిస్తే మిగతా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనప్పటికీ కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతే ధరలను పెట్టుబడి ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు. అంటే వాస్తవంగా ఉత్పత్తి వ్యయం ఆనాటికి ఈనాటికి రెట్టింపు మించిపోయింది. ఉత్పత్తి వ్యయం ఆనాటికి ఈనాటికి రెట్టింపు మించిపోయింది. ధరని పరిగణలోకి తీసుకుంటే అది ఇట్ వాజ్ జస్ట్ 55 రూపీస్ పర్ లీటర్. ఇవాళ ఏదైతుందో 95 రూపాయలు నడుస్తుంది ఇవాళ చెప్పట్టు. అట్లాగే మీకు ఫర్టిలైజర్ డిఏపి కానీ, కాంప్లెక్సే కానీ, యూరియా కానీ, పెస్టిసైడ్స్ కానీ మీరు ఏది తీసుకున్నా కానీ చెప్పండి ఆనాటి కంటే ఈనాడు రెట్టింపు అయింది ఉత్పత్తి వ్యయం. అంటే ఆనాటి కంటే ఈనాటికి ఏదైతుందో ఈ మద్దతు ధరలు ఏదైతే ప్రకటింప చేస్తారో కనీసం రెట్టింపు కావాలి. బట్ ఇంక్రీజ్ ఈజ్ నాట్ ఈవెన్ 50%. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటింప చేసేటువంటి కనీస మద్దతు ధరలు ఉన్నవో వాటికి ఎంతవరకు అయితే చట్టబద్ధత మీరు కల్పించరో, ప్రకటింపబడ్డటువంటి యొక్క ఈ కనీస మద్దతు ధర కూడా ఏదైతుందో దానికి ఏమాత్రం ఏదైతుందో గుర్తింపు ఉండదు. ప్రధానమని చెప్పి అంటున్నా. ఆనాడు 2014 వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఏమైనా కానివ్వండి, వరి ధాన్యం కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, ప్రకటింపబడ్డ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని కొనుగోలు చేపించింది. వాళ్ళు ఏ విధంగా వరి ధాన్యం ఏదైతుందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరింప చేయడం జరిగిందో, వీళ్ళ పప్పు దినుసులు నూనె గింజలకు సంబంధించి కూడా వీళ్ళ కాటన్ సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్
ఇలా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మార్కెట్ సంస్థలతో సమన్వయం చేసుకొని ఇలా మొత్తం పప్పు దినుసు నూనె గింజలు అన్నీ కూడా మొక్కజొన్నతో సహా కనీస మద్దతు ధర కల్పింపజేయబడిందని చెప్పండి. ఇవాళ నాఫెడ్ కనుమరుగైంది, మార్కెట్ కనుమరుగైంది. నాఫెడ్ కనుమరుగైంది, మార్కెట్ కనుమరుగైంది. మీరు ఎంత కనీస మద్దతు ధర ప్రకటింపజేస్తుంది అనేది ఇక్కడ ప్రధానం కాదు. అసలు ప్రకటింపబడేటువంటి ఒక కనీస మద్దతు ధరనే రైతాంగానికి గిట్టుబడేటువంటి ఒక అవకాశం లేదు అని చెప్పారంటే ఆ ప్రకటింపబడ్డటువంటి కనీస మద్దతు ధర కూడా వల్ల రైతాంగానికి కల్పింపబడలేకపోతుందని చెప్పండి. యూ విల్ బి వండర్డ్ ఐఎమ్ టెలింగ్. వీళ్ళ వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ తోడు దొంగల వ్యవహరించి ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బందులు గురి చేస్తుందో మనం గమనిస్తుందని చెప్పండి. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా రైతాంగాన్ని కనీస మద్దతు ధర కల్పింప చేయబడటానికి మేము అండగా నిలిచినాం, కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పండి. నేను అడుగుతున్న ఇవాళ నిన్నగాక మొన్న హబ్షీపూర్ కల్లెడ ప్యాక్స్ పరిధిలో రకాలకి ఏదైతుందో కల్లెడ ప్యాక్స్ పరిధిలో ఇవాళ 40 కిలోల సంచి తూకానికి 45 కిలోలు 46 కిలోలు పెట్టడమే కాకుండా అంటే ఏమవుతుంది, క్వింటల్కి ఎంత పోతుంది, ఒక 2 క్వింటల్ తీసినా కానీ అక్కడ ఒక 3 కిలోలు అదనంగా పోతుంది. అంటే 3, 3, 6, 7.5, 8 కిలోలు పోతుంది పర్ క్వింటల్. మినిమం 8 kg 8 to 10 kg పర్ క్వింటల్. 10 కిలోలు అంటే 200 రూపాయలే. నేను ఒక లెక్క 5 కిలోల లెక్క చెప్పిండే, తదుపరి 10 కిలోలకు వచ్చింది. అంతేకాదు హబ్షీపూర్ సెంటర్లో ఏదైతుందో అక్కడి నిర్వాహకులు, ప్రొక్యూర్మెంట్ సెంటర్ నిర్వాహకులు ఏదైతుందో కల్లెడ ప్యాక్ సిఇఓ, ఇవాళ మీరు మా సూచనలకు అనుగుణంగా సహకరిస్తేనే సరే, లేకుంటే మీకు మాకు సంబంధం లేదు, మీకు గొనొప్పో ఏ గంగల వారం పోసుకోపోను. మీరు చివరికి ఏదైతుందో ఒక ప్రైవేట్ ట్రేడర్ రైస్ మిల్ సెంటర్లోకి వచ్చి 1550 రూపాయలకు క్వింటల్ కొట్టుకుపోయింది. ఆ ప్రొక్యూర్మెంట్ నిర్వహణ అధికారి ఏదైతుందో చేతులు ఎత్తేస్తే రైతులు ఈ 40-46 కిలోలకు సహకరించకుంటే వాడు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయి పోరు, నేను జోకపో ఏం చేస్తా వచ్చేసుకోపోను. కళ్ళలో వచ్చిన వాటిని వాడు ఏం చేయాలి, ఇక్కడ దిక్కులేక ఏదైతుందో ట్రేడర్ ఏదైతుందో వచ్చి 1550 రూపాయల క్వింటల్ తూకం మీద తీసుకుపోయింది. అంటే ఎంత, 1960 రూపాయలు ఉంటే 1550 రూపాయల తూకం వేసిందంటే పర్ క్వింటల్ 400 రూపాయలు తక్కువ పోయినాయి. పర్ క్వింటల్ 400 రూపాయలు తక్కువ పోయినాయి అని చెప్పి అంటున్నా. నీ ఎంఎస్పీ ఎంత ఉంటే ఉందే. నేను కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగానే కంప్లైంట్ చేసిన. ఎక్కడి న్యాయం అండి, ఎక్కడి మద్దతు ధర, ఏం చేస్తుండ్రు మీరు, ఏదైతుందో ఎక్కడైనా పొరపాటుతో మా దృష్టికి తీసుకురండి చెప్పంటారు. స్వయంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లోకి ఏదైతుందో రైస్ మిల్ ఓనర్ ప్రైవేట్ ట్రేడర్ వచ్చి ధాన్యం 400 రూపాయలు తక్కువ చూపపోయిందని చెప్పంటే అసలు ఇక్కడ అధికార యంత్రాంగం ఉన్నదానే? వీళ్ళ పిల్లల చదువులే కానీ, పిల్లల ఆరోగ్యమే కానీ, అత్యవసర ఖర్చులే కానీ, వీళ్ళ యావరేజ్ కమతం ఏదైతుందో 5 ఎకరాలకు మించి ఉంటుంది. 90% ఆఫ్ ది ఫార్మర్సే 90 ఎకరాలు కలిగి 5 ఎకరాలు కలిగి ఉంటుంది. సరే, ఎవరైనా భూస్వామి 150 ఎకరాలు ఉన్నోడు ఉంటాడు, అది వేరు. ఆయన మల్లారెడ్డికి 500 ఎకరాలు ఉందట, అది వేరు విషయం. అని 5 ఎకరాలు ఉన్నోడికి ఓ 5 లక్షల రూపాయలు వస్తే పిల్లల చదువులు ఇవన్నీ గిట్టుబాటు ఇవ్వాలి. ఎంతంటే 16, 32,000 ఇంటూ 5 ఎకరాలు లెక్క పెడితే 1,50,000 రూపాయలు వస్తాయి. 1,50,000 రూపాయల వాళ్ళ పొలాల చదువులు ఎట్లయితే, వాళ్ళ వైద్య ఖర్చులు ఎట్లయితే, అత్యవసర ఖర్చులు ఎట్లయితే, ఇలా కనీసం పెట్టుబడి వ్యయానికి సమానంగానన్నా ఇలా నేను చెప్పిన లెక్క ఎంత వస్తుంది, 37,000 రూపాయలు వస్తుంది కదా. పైసలు రావాలా రావద్దా? 37,000 కనీసం 37,000 వచ్చినా కానీ 2 పంటలు కలిసి 74,000 అయితే. జగిత్యాల జిల్లాకు ఉన్న అవకాశం, నిజామాబాద్ జిల్లాకు ఉన్న అవకాశం
మెదక్ జిల్లాకు ఉన్న అవకాశం. మీరు కొత్త చక్కెర కర్మాగారాలను ఆరంభింపజేసండి. ఇప్పుడు ఇథనాల్ ఏదైతుందో ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఎసెన్షియల్. ఇవాళ ఏదో పెట్రోల్ ఉత్పత్తుల్లో మనం మిక్స్ చేయడానికి ఇథనాల్ ఏదైతుందో దాని ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఇలా చెరుకు ఉత్పత్తి అంటే చక్కెర ఉత్పత్తిలో వచ్చేటటువంటి ఒక ముడి సరుకు మొలాసిస్ ఏదైతే ఉన్నదో మనకి ఇథనాల్ ప్రొడక్షన్ ఉపయోగపడుతుంది. అంటే వాస్తవంగా ఏదైతుందో నేను నిజంగానే పత్రికలో నిన్న రాత్రి టీవీలో చూసింది ఇలా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అని చెప్పంటే నేను నిజంగానే మావాడు రైతుకు రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చారు కదా అని చెప్పంటే కనీసం వరి ధాన్యానికి 2500 చేస్తాను అనుకున్నాను. ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక భాగం. ఇట్స్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్. వీళ్ళ ముందొస్తే ఎన్నికలు వస్తాయా, సమయానికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడో జరిగాయని చెప్పండి. వాళ్ళ ఏదైతుందో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మనం గమనిస్తూ అని చెప్పండి, పత్రికలో వార్తలు గమనిస్తూ అని చెప్పంటున్నాం. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది అధికార పార్టీ శాసనసభ్యుల పనితనం ఏదైతుందో ప్రశాంత్ కిషోర్ నివేదికనే మనం గమనిస్తూ అని చెప్పంటున్నాం. వీళ్ళు కేసీఆర్ గారికి ఆయన పట్ల ఆయన విశ్వాసం కలిగి ఉన్నట్టయితే ఈ పీకే ఎందుకు పట్టుకొచ్చుకుంటే 2018లో పీకే లేడు కదా. 2018లో ఏదైతుందో ఈ ప్రశాంత్ కిషోర్ లేడు. ఇవాళ 22కి వచ్చే వరకు నీ మీద నీకు ఎందుకు విశ్వాసం సన్నగిల్లిందని చెప్పంటున్నాను. నీ పనితనం మీద, నీ శాసనసభ్యుల పనితనం మీద నీకెందుకు విశ్వాసం సన్నగిల్లింది? దట్ ఇట్సెల్ఫ్ షోస్ టిఆర్ఎస్ అనేది ఏదైతుందో ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో కనుమరు కాబోతుందని చెప్పండి. 1989 రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిక ఏ తీర్పు వచ్చిందో ఆ తీర్పు రాబోతుందని చెప్పండి. 1989 శాసనసభ ఎన్నికలు ఏదైతుందో పునరావృతం కాబోతుందని చెప్పండి. ఆనాడు ఎన్టీ రామారావు గారి లాంటి వాళ్ళు ఏదైతుందో ఆయన పనితనం ప్రజలు ఏదైతుందో కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో అలానే కేవలం మామాళ్ళున్న పాలనతోనే విసిగిపోయారు. 89లో ఏదైతుందో కేవలం మామాళ్ళున్న పాలనతోనే విసిగిపోయినరు. ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు పాలనతో నేను చెప్పి అంటున్నా. ఇవాళ తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, సడగుని కొడుకు మొత్తం కుటుంబ పాలన తెర మీదకి వచ్చిన తర్వాత ప్రజలు ఎప్పటి కూడా రాచరిక పాలన కోరుకోరని చెప్పి అంటారు, కుటుంబ పాలన కోరుకోరని చెప్పి అంటున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 75 స్థానాలతో మేము అధికారానికి వస్తామే. అవుట్ ఆఫ్ 190 మేము 75 స్థానాలతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పండి. జై హనుమాన్ అన్న, జై శ్రీరామ్ అన్న, కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక విధానాన్ని కట్టుబడి ఉంది. ఇవాళ మీరు ఏ జై శ్రీరామ్ అంటారో అంతవరకు బాగానే ఉంది. మేము జై శ్రీరామ్ అంటాం, మేము శ్రీరాముని భక్తులమే, మాకు దేవుడి పట్ల విశ్వాసం ఉన్నది. కానీ ఆ విశ్వాసం అనేది ఏదైతుందో ఇతర మతాలను కించపరచకూడదు. మా విశ్వాసం మాకే పరిమితం కావాలి. ఇవాళ ఏదైతుందో ఇస్లామిక్ మతాన్ని కించపరిచే విధంగా మహమ్మద్ ప్రవక్త ఏదైతుందో ఇవాళ మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశం తలదించుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పడం, తలదించుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పి అంటున్నా. రేపు ఎవడు అధికారానికి వస్తున్న ప్రధానం కాదని చెప్పి అంటున్నాను. వీళ్ళ మన దేశంకి వెళ్ళి వీళ్ళ అరబ్ కంట్రీస్లలో 1 కోటి మంది ఉపాధి పొందుతున్నారు చెప్పండి. ఒక తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి కనీసం 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పి అంటుంది. ఇది స్వయంగా భారత ప్రధాని ఏదైతుందో వీళ్ళ అధికార ప్రతినిధిని హోదా నుండి తొలగించడం జరిగిందని చెప్పంటున్నారు. అధికార ప్రతినిధి అని చెప్పంటే నాట్ లెస్ దాన్ ది ప్రైమ్ మినిస్టర్. ఏ రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి అయినా కానీ ఆ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మాత్రమే చేరవేస్తాడు. ఏ రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి అయినా కానీ ఆ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మాత్రమే ప్రజానీకాన్ని చేరవేస్తాడు. నుపు శర్మ ఏదైతుందో ఆయన మాట్లాడిన మాట ఆమె నోటికెళ్ళి రావచ్చు కాక, కానీ ఆలోచన విధానం అనేది భారత ప్రధాని ఆలోచన విధానానికి అనుగుణంగా మాత్రమే ఆమె గొంతులోకి వెళ్ళి వచ్చిందని చెప్పంటారు. క్షమాభిక్ష అని చెప్పారంటే
స్వయంగా భారత ప్రధాని యావత్ ప్రపంచాన్ని ఇవాళ క్షమ కోరుకునే ఒక పరిస్థితి మన ఎదురైందని చెప్పి నువ్వు ఆమెను ఎందుకు ప్రాసిక్యూట్ చేస్తలేవే? ఇప్పుడు నుపుర్ శర్మ ఎప్పుడైతే నేరం చేస్తే భావిస్తున్నామో ఆమెను ఎందుకు ప్రాసిక్యూట్ చేస్తలేవు నువ్వు? ఒక మతాన్ని కించపరిచేటటువంటి యొక్క ప్రకటనలు చేసినప్పుడు let it be anybody they are liable for prosecution అంటే they are liable for prosecution అని చెప్పంటున్నాయి. భక్తి విశ్వాసాలు అనేది ఏ మతం వాళ్ళకి ఆ మతానికి ఉంటాయి. నేను ఒక హిందూ మతం పట్ల విశ్వాసంతో నేనున్నా. నాకు శ్రీరాముడు అంటే భక్తి ఉన్నది, ఆంజనేయుడు అంటే విశ్వాసం ఉన్నది. దాని అర్థం ఏదైతుందో ఇతర మతస్థులు కించపరచడం కాదు కదా, ఇవాళ ఏమైపోయింది దేశం? ఇలా ఇతర మతాలను కించపరిచి ఏదైతుందో వాళ్ళేదో వీళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టి వీళ్ళ ఈ పోలరైజేషన్ చేసుకోగలుగుతామనేటువంటి ఒక దుష్ట ఆలోచనతో ఉన్నామని చెప్పండి. ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పండి.